మనము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలు తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమారుడు గదిలో నుండి రావలేను. చాలా నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ సమస్తం కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గ్రంథములో బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి సర్వశక్తిమంతుడు మనము మొదటిసారి ఆయన వచ్చి ఆయన రక్తము చిందించి, ఎందుకంటే పాత నిబంధనలో గొర్రెపిల్లగా రక్తము చిందించిన సందర్భాలు ఉన్నాయి. గొర్రెపిల్లలను బలిగా అర్పించేవారు పాప పరిహారంగా. అలాగే మెస్సీ కూడా ఆ విధంగా వచ్చి ఇంకా ఏటేట బలులు అర్పించకుండా ఆయన ఒక్కసారి ఆ బలిని అర్పించాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. మరలా 2వసారి ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆ 2వసారి వచ్చినప్పుడు నోహు దినాల్లో, లోతు దినాల్లో ఎలాగైతే జరిగిందో అలాగే జరుగుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనము 2వ రాకడలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? మనం 2వ రాకడలో. 2వ రాకడ అనేటువంటిది పిల్లారా అందరికీ కాదు, అన్ని సంఘాలలో కాదు. 2వ రాకడ అనేది ఎవరికనంటే అపోస్తుల బోధ ప్రకారం ఉండి, అలాగే ఈ లౌదీయ సంఘ కాలంలో 7వ దూత వర్తమానమును అంటే అపోస్తుల బోధను నమ్మినటువంటి వారికి 2వ రాకడ తప్ప అందరికీ కాదు. అందువల్ల ఈ లోకము ఆయన సృష్టించలేదు, ప్రకృతిని వాటిని సృష్టించాడు, మనుషులను సృష్టించాడు, జంతువులను సృష్టించాడు. కానీ ఈ లోకంలో ఈ పట్టణాలు ఇవన్నీ కూడా ఆయన వల్ల ఇవి రాలేదు, కానీ అవి అన్యుల వల్లనే అవి వచ్చాయి. అయితే అందుకనే ఆయన వల్ల సృష్టించబడిన అవే మరలా రూపాంతరం చెందుతాయి తప్ప ఈ బిల్డింగులు, ఈ భవనాలు, ఈ కోటలు రూపాంతరం చెందవు. ఇవన్నీ కూడా మనం ఎత్తబడిన తర్వాత శిథిలం అయిపోతాయి. మరలా నూతన సృష్టి వస్తుంది బైబిల్లో. ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, మారుతుంది. ఈ బిల్డింగులు మారుతాయా? రూపాంతరం చెందవు. ఇది అందువల్ల ఇప్పుడు ఈ 2వ రాకడలో ఆయన ఎందుకు వచ్చాడయా అని అంటే, 2వ రాకడలో ఎందుకు వచ్చాడనంటే ఈ సమస్త లోకాన్ని కూడా ఆయన నాశనం చేసి ఏమండి నూతన రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొని రావడానికే, అంటే మరణం లేని ఒక రాజ్యాన్ని తీసుకొని రావడానికే 2వసారి వచ్చాడు. మరి నూతన రాజ్యం తీసుకురావాలంటే దీన్ని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. అందుకే ఇది 3వ ప్రపంచ యుద్ధంలో మొత్తము కూడా ఈ అందమైన రోడ్లు, అందమైన భవనాలు, అందమైన ఇవన్నీ కూడా కూల్చివేయబడతాయి. మొత్తం కూడా అణుబాంబులకి కాల్చివేయబడతాయి. అందువలన ఈ లోకము మనది కాదు, మనం ఈ లోకస్తులు మనము కాదు, యాత్రికులని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఈ లోకంలో ఇవేంటంటే తాత్కాలికంగా, ఇవైనా ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా రెంట్లకి వెళ్తే తీసుకున్నాం అనుకోండి, క్రైస్తవులు అంటే కొంతమంది ఊరు ప్రార్థన పెట్టుకోవడానికి ఒప్పుకోరు. కొంతమంది ఆ క్రైస్తవులకైతే మేము అంటారు, ప్రార్థన పెట్టుకోవడానికి ఒప్పుకోరు, ప్రార్థన చేసుకుంటూ ఒప్పుకోరు, పాటలు పాడుకుంటూ ఒప్పుకోరు. ఇలాంటి కొన్ని ఏదో కొద్దిమంది తప్ప చాలా మంది ఒప్పుకోరు. కాబట్టి పిల్లారా, సరే మనకు ప్రార్థనకి అటు అనుకూలంగా ఉంటుందని, ఏదైనా అలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటే ఆయన కృపను బట్టి తీసుకోవడం లేదు. అద్దెలలో కూడా ఆయన చిత్తాన్ని బట్టి మనకు అవకాశం లేనప్పుడు దానిలోనైనా
కొనసాగడమే. ఏదైనా ఆయన చిత్తం, మనకు ఆయన ఏ స్థితి ఇస్తే ఆ స్థితి. హల్లెలూయా. అది అవసరాన్ని బట్టి అనమాట. ఆశలు వేరు, అవసరం వేరు. ఆశలు వేరు, చూడగానే అబ్బా చాలా బాగుందిరా అని ఆశపడి చూసారా, అది కాదు. మనకు అవసరం కూడా అనుకోడు మీరు. ఆశలు అందుకని లోకము దాని ఆశయు గతించిపోవును. అందుకని లోకములు ఏదైనా కనబడినప్పుడు ఆశపడతా ఉందండి. కనబడినవన్నీ కూడా చూసిన వాటినల్లా నువ్వు ఆశపడుతూ ఉన్నావంటే నీకు లోకాత్మ ఉన్నట్టే. అవసరం వేరు, ఆశ వేరు. బైబిల్లో పరిశుద్ధ అవసరాల్లో పాలు పొందండి. అలాగే పౌలు గారు కూడా తన అవసరాల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అందువల్ల లోకస్తులైతే ఆశలు కలిగి ఉంటారు. ఆశలు కలిగి లోకంలో అవి ఇవి సంపాదించుకోవడం, ఇవి సంపాదించుకుంటే డబ్బు సంపాదించుకోవడం, ఇల్లు సంపాదించుకోవడం, పేరు సంపాదించుకోవడం, బంగారం సంపాదించుకోవడం, స్థలాలు సంపాదించుకోవడం, ఇవన్నీ సంపాదించుకొని ఆస్తి పరులుగా ఉంటారన్నమాట తమ కోసం వాళ్ళు. ఆ బైబిల్ ఏం చెప్తుంది? ఒక లోకం అంతా సంపాదించుకొని నరకానికి వెళ్తే ఉపయోగం ఏంటన్న. కాబట్టి పిల్లారా, ఇవన్నీ ఏంటంటే ఆయన యొక్క మన ఉద్దేశం ఏంటంటే ఆయనకు దగ్గరగా ఉండాలనేటువంటి ఉద్దేశము, ఆయనకి ప్రార్థన చేసుకోవాలని, వాక్య ప్రకారం ఉండాలి, ఒక ఉద్దేశం, ఆత్మ సంబంధం ఉద్దేశంతో. అంతే తప్ప లోకరీతిగా కాదు. ఒక ఉద్దేశము, ఆత్మ సంబంధం ఉద్దేశాలతో ఆ అవసరాన్ని బట్టి మనం తీసుకోవాల్సిందే తప్ప, ఎందుకంటే మనం ఒక నిత్యమైన దాన్ని మనం నమ్ముతున్నాం కాబట్టి. అన్యులు అనబడిన వాళ్ళకు ఆ యొక్క నిరీక్షణ లేదు. నిత్యమైనది ఒకటి ఉన్నదని వాళ్ళు నమ్మరం, వాళ్ళకి తెలియదు కూడా. అందుకని ఈ లోకమే సర్వస్వమని, ఈ లోకమే స్థిరమైందని, ఈ లోకమే శాశ్వతమని, ఇక్కడే ముగింపని, ఇక దీని తర్వాత ఏమీ లేదని అలాగా వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఈ లోకమునే స్థిరంగా, స్టాండర్డ్గా, బాగా ఆస్తి పరులుగా సంపాదించుకొని గొప్పోళ్ళ వాళ్ళన్నట్టుగా ఉంటుంటారు. కానీ మనది అలా కాదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కాదు అని అంటే పిల్లారా, ఇప్పుడు మనం ఇక్కడ ఒక వచనాన్ని చదివాం. అదేంటంటే పెండ్లు కుమారుడు అంతఃపురంలోనిలాగా పెండ్లు కుమార్తె గదిలో నుండి రావాలని. కాబట్టి మనము పెండ్లు కుమారుడు అంటే అది ఆయన ఉండేటువంటిది ఏంటంటే అంతఃపురం. ఆ అంతఃపురంలో మనం ఉంటాం. అందుకనే బైబిల్లో ఎబ్రిల్ రాసిన పత్రికలో ఏం రాయబడిందంటే ఈ లోకము మనకు యోగ్యమైంది కాదు, ఇది లోకస్తులకే తప్ప. ఎందుకంటే ఇది శాపగ్రస్తమైంది. ఇక్కడ మరణం ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇది అపిత్రులు, దుష్టులు. ఎందుకంటే లోకము దుష్టిని ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ లోకము మనకి యోగ్యమైంది కాదు. కానీ మనం నివసించుటకు యోగ్యమైంది ఏమిటి అని అంటే, అందుకని పౌలు గారు అంటారు ఎబ్రిల్ రాసిన పత్రికలో, నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దానికోసం మనం ఎదురు చూస్తున్నాము. ఉండబోయేది ఇవి ఉండబోయేవి కాదు, ఉండబోయేది అదే. భవిష్యత్తులో ఉండబోయేది అదే. ఆయన రాజ్యమే భవిష్యత్తులో ఉండబోయేటువంటి. అందువలన ఇది కాదు. అందువల్లనే వీటి మీద నువ్వు మనసు పెట్టుకోకూడదు. వీటి మీద మనసు పెట్టుకొని ఒకటే సంతోషపడి ఆనందపడిపోయి కాదు సుమా. బైబిల్ చెప్తుంది పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనకూడి. మీరు మెస్సీతో కూడా లేపబడిన వారైతే. కాబట్టి పిల్లారా, అందువల్ల ఇవన్నీ కూడా ఒక దినాన సమస్తం వ్యర్థమైపోతాయి. ఈ ధనవంతులు, ధనము కలిగిన వారు, మాకు అన్ని ఉన్నాయి ఎన్నున్నాయి చెప్పుకునే వాళ్ళందరూ కూడా సమస్తము ఆయన నాశనం చేస్తాడు. ఎందుకంటే ఈ లోకాన్ని ఆయన సువార్త కోసమే ఉంచాడు. ఇక సువార్త అయిపోయింది. నీతిమంతుల్ని తీసుకుని వెళ్ళేటువంటి ఈ రెండవ రాకడలో రెండవసారి నీతిమంతులైన వారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు చెప్పండి? తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు రెండవసారి. మొదటిసారి ఏమో రక్తము చిందించడానికి వచ్చాడు, రెండవసారి ఏమో తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఎక్కడ తీసుకెళ్ళడానికి? ఆయన అంతఃపురములో.
అది బంగారముతోను రక్తములతోను ముత్యములతో కట్టబడినటువంటి గొప్ప భవనం. ఈ లోకంలో ఒకవేళ ఇల్లు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏం బాధపడాల్సిన పని లేదు. ఇవి కాదు, మనకు ఉన్నది ఒకటి ఉంది, ఆ గొప్పది. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా ఒకవేళ వీటికి నాశనం ఉంది, కానీ ఒక గొప్ప మనకి అంతఃపురం ఉంది. గొప్ప గృహాల్లో మనం నివసించబోతున్నాం. అక్కడ ఉంటే చాలు, అదేనా? అక్కడ ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు అందుకని పౌలు గారు చెప్తున్నారు, తమదిగా అన్నట్టుగా ఇది నాది, ఇది నాది, నా డబ్బులు పెట్టి కొన్నాను, నాది, ఇది నాది అని అన్నావుటే అప్పుడు నువ్వు దాన్ని ప్రేమిస్తున్నట్టే. అప్పుడు ఆయన ప్రేమ అంటే ఆయన ఆత్మ నీలో ఉన్నది. ఇది నాది, ఇది నా ఇల్లు, ఏదైందా? ఎప్పుడైతే ఇది నా వస్తువు, ఇది నా బట్టలు, నా చీరలు, నీది ఇక్కడ లేదు. అలా అనేది ఎవరంటే అన్యులు, లోకస్తులు అంటారు. నీలో కూడా లోకాత్మ ఉందంటే నువ్వు అలాగే మాట్లాడతావు. కానీ మనది పైన ఉంది, పైన ఉన్నదే మన తప్ప. అబ్రహాం గారు ఏం చేశారు చెప్పండి? గుడారములో నివసించు, ఏమండి, గుడారములో నివసించు సర్వశక్తిమంతుని చేత కట్టబడినటువంటి ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణం కొరకు అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి అబ్రహాం గారు ఆస్తిపడే ఏ ఆస్తి? ఈ లోక సంబంధమైన ఆస్తి కాదు, గొర్రెలు అవి మందలో గుడారాల్లో ఉండేవారట ఆ రోజుల్లో అవే. కాబట్టి పిల్లారా, ఎందుకంటే నిత్యమైనది ఒకటి ఉందా అని ఆ భూమి మీద ఏది ఉంటే దాంతో ఆ విధంగా దానిలో ఉంటూ దానికోసమే నిరీక్షించాడంట. ఇది మనకు చాలా మంది ఏం చేస్తారంటే ఈ లోకంలో ఏమిటో అమరిన తర్వాత, ఏదో కొనుక్కున్న తర్వాత, సంపాదించుకున్న తర్వాత ఇంక ఇది ఉందో చాలే, మనకి ఇది సరిపోద్దులే, ఇంకెందుకు మనకి పరలోకం వద్దు, ఏమొద్దు, ఇక దాని గురించి ఏమి ఆశ కలిగి ఉండరు. ఇక లోకస్తులు కూడా అలాగే ఉంటారు, కానీ మనం అలా కాదు. హల్లెలూయా. అబ్రహాం గారు ఎలాగో అలాగే ఆ పునాదులు కలిగిన పట్టణం ఎప్పుడు వస్తా, అలాగే నా శరీరం ఎప్పుడు మారుతుందా, అంతఃపురములో నేను ఎప్పుడు వెళ్తానా? ఎస్తేరు అంతఃపురములో ఉండేది, రాజు అంతఃపురములో ఉండేవాడు, వెలుపల యూదులు ఉండేవారు. కాబట్టి అంతఃపురం నేను ఎప్పుడు వెళ్తానా, ఈ మహిమ శరీరం ఎప్పుడు మారుతుందా, ఓ ఇది ఈ సమయమే అని ఆ అంతఃపురములోనికి ప్రవేశించడం కోసము అది నిరీక్షించడం అంటారన్నమాట. అది నీ గురి, నీ గమ్యం అది. అది కాకుండా ఈ లోకంలో ఎన్ని చూసుకొని మురిసిపోతే సంతోషపడిపోయేటువంటిది కాదు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, ఎందుకంటే మనము ఈ లోకానికి చెందిన వారు మనము కాదు. అయితే ఇప్పుడు మీరు గ్రహించండి, ఇప్పుడు ఈ గదిలోనికి రావడానికి 2 మెట్లు ఏమున్నాయి అనుకుంటాను. ఒక ఇంట్లోనికి వెళ్ళడానికి కొన్ని మెట్లు ఉంటాయి, లేకపోతే పైన అంతస్తులకు వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి మనము ఆ ఇంట్లోని మనం ప్రవేశిస్తాం. ఎందుకంటే తప్పనిసరిగా ప్రతి ఇంటికి కూడా మెట్లు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఆ మెట్లు లేకుండా నేలతో పాటు సమానంగా కట్టారనుకోండి, ఆ నేలలో నీళ్ళు ఏం చేస్తాయి, నీళ్ళలోకి వచ్చేస్తాయి. అందుకని ప్రతి ఇంటికి కూడా ఏముంటాయి చెప్పండి, మెట్లుంటాయి. అలాగే మన అంతఃపురానికి కూడా 7 మెట్లు ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. ఎన్ని మెట్లు ఉన్నాయి చెప్పండి? 7 మెట్లు. 7 మెట్లు. ఇప్పుడు బైబిల్లో మనము యొక్క దావీదు యొక్క వంశావళి గురించి, క్షమించండి, ఆ యొక్క ఆదాము యొక్క వంశావళి గురించి కానీ మనం చూసినట్లయితే, ఆదాము దగ్గర నుండి 7వ వాడు ఆనోకు. అందుకనే ఆదాము వంశావళిలో కయ్యూని పేరు కనపడదు, కయ్యూని పేరు ఉండదు. ఆదాము తర్వాత ఎవరి పేరు ఉంటుంది చెప్పండి? ఎవరి పేరు ఉంటుంది? షేతు పేరు ఉంటుంది. చూడండి మీరు ఒకసారి, ఆదికాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము
మొదటి నుండి మీరు చదవండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. సర్వశక్తిమంతుడు ఆదామును సృజించిన దినమున సర్వశక్తిమంతుని పోలికగా అతని చేసెను. మగవారిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు అని కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు చూడండి, ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఆదాము ఏబేలుని కన్నాడు. ఏబేలుకు ప్రతిగా మరి ఆయన ఎవరిని ఇచ్చాడు చెప్పండి? షేతునిచ్చాడు. అక్కడ ఆదాము యొక్క కుమారుడు షేతు, ఏబేలు వీళ్ళు కనపడుతుంటారు అన్నమాట. కయ్యూను కయ్యూను ఆ వంశావళిలో 7గురిలో కయ్యూని పేరు ఉండదు. ఎందుకంటే కయ్యూను ఆదాము పుట్టినోడు కాదు. కయ్యూను ఎవరికి పుట్టాడు అంటే సాతానుడికి పుట్టాడు, అంటే సర్పానికి పుట్టాడు, దయ్యానికి పుట్టినవాడు వాడు. అందుకని అతడు దుష్టుని సంబంధించిన బైబిల్లో రాయబడింది. అతడు సర్వశక్తిమంతుడికి సంబంధించిన వాడు కాదు. అందుకని వంశావళిలో ఎక్కడైనా ఆదాము వంశావళి గురించి రాయబడితే బైబిల్లో అక్కడ కయ్యూని పేరు కనపడదు. కానీ అవేం చెప్పిందంటే యెహోవా దయ వల్ల అంటే అబద్ధం చెప్పింది. అర్థమైందా? అయితే అతడు పుట్టినప్పుడు ఆమె చెప్పేటప్పుడు కూడా చూడండి, గర్భమైతే కయ్యూను కని యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనుకుని ఆ తర్వాత ఆమె తమ్ముడు ఏబేలును కవిను. ఏబేలు గొర్రెలు కాపరి, కయ్యూను భూమిని సిద్ధపరిచేవాడు. కనువల్ల సర్పం వల్ల కుమారుడు కానీ అది కూడా యెహోవా ఇచ్చాడు అనుకుంది ఆమె. యెహోవా దయ వల్ల ఈనాడు కూడా సంఘ శాఖలు మత్స్య సంఘంలో ఎవరుకుంటారు చెప్పండి? యెహోవా వల్లనే మనం నడిపించబడుతున్నాం. యెహోవా దయ వల్లనే మనకి సంఘంలో అనేక మంది విశ్వాసులు ఇచ్చారు. వాళ్ళందరూ సర్ప సంతానమే. యెహోవా దయ వల్లనే మేము వీళ్ళందరూ సంపాదించుకున్నాం అంటుంటారు వాళ్ళు. ఈ మిగతా సంఘ శాఖలు అందరూ కూడా, మత్స్య సంఘాలు అందరూ కూడా. కానీ ఆమె అక్కడ ఏం చెప్పింది? యెహోవా దయ వల్ల అనుకుంది. కానీ వాడు పుట్టినోడు ఆదాము వల్ల పుట్టలేదు, కయ్యూను వలన సర్పం వలన పుట్టాడు ఆ కయ్యూను. అందుకని ఆదాము వంశావళిలో కయ్యూని పేరు కనబడదు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆదికాండం 5వ అధ్యాయం మీరు చదువుకోండి. ఇప్పుడు 7వ వాడు ఆనోకు అని కనపడతారు అన్నమాట. 7వ వాడు ఆనోకు అంటే ఆ జల ప్రయాణిక ముందు, ఆ ప్రపంచము నాశనానికి ముందు 7వ వాడు ఆనోకు ఆ జల ప్రళయం నుండి తప్పించుకొని అతడు మహిమ శరీరంతో అంటే మరణమును చూడకుండా కొనుక్కోబడ్డాడు. మిగతా వాళ్ళందరూ మరణించారు. బైబిల్లో వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి? మరణించారు. మిగతా 6గురు కానీ, మరి ఆనోకు తర్వాత వచ్చిన వాళ్ళు కానీ, ఆనోకు తర్వాత వచ్చినటువంటి వారు కానీ ఏమయ్యారు చెప్పండి? మరణించారు. అత్యధికంగా సంవత్సరాలు జీవించింది మెతుషెల. 969 సంవత్సరాలు జీవించాడు. కానీ అతను కూడా ఏమయ్యాడు చెప్పండి? మరణించాడు. నోహు మరణించాడు, అబ్రాహాము మరణించాడు, అందరూ మరణించారు. కానీ ఇక్కడ ఆనోకు మాత్రము పై కొనుకోబడ్డాడు. అందుకని అతను 7వ వాడు. ఎన్నో వాడు చెప్పండి? 7వ వాడు. ఆదాము దగ్గర నుండి మనం చూస్తే అతడు 7వ వాడు. అందుకని ఈనాడు కూడా మనము బైబిల్లో మనం చూస్తే 7 సంఘకాలాలు ఉన్నాయి. ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి చెప్పండి? 7 సంఘకాలాలు. అంటే 7గురు దూతలు వచ్చారు 7 సంఘకాలాలు. ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, థుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఈ పేర్లని మీకు రావాలి. ఇది అర్థమైందా? అలాగా 7 సంఘకాలంలో 7గురు దూతలు. 7వ దూత కాలమే మనము అంటే 7వ దూత బ్రహ్మం అని మనం నమ్ముతున్నాం. కాబట్టి 7వ దూత కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనము 7 దగ్గర మనం ఉన్నాం అన్నమాట. 7వ సంఘకాలంలో ఉన్నాం. 7వ సంఘకాలం తర్వాత ఇంకొక సంఘకాలం లేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయాల్లో 7 సంఘకాలాలు ఉంటాయి. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఎక్కిరమ్మనేది ఉందన్నమాట. కాబట్టి 7 తర్వాత ఏమని చెప్పండి?
ఎక్కి రమ్ము. ఆనోకు అలాగే 7 వాడు ఆనోకు అలాగే ఎక్కి వెళ్ళిపోయిన రీతిగానే ఇక్కడ కూడా 7వ సంఘ కాలంలో మనము కూడా ఆనోకు వలె మరణమును చూడకుండా మనం ఎత్తబడతాం, ఆయన నమ్ముతాం. అందుకనే మనందరం కూడా ఒక్కొక్క ఆనోకై ఉన్నాం. అందరూ ఏమైనా చెప్పండి, అందుకని మనం ఆనోకులము. అందరూ కూడా ఆనోకులము. ఆనోకు శరీరం ఎలా మారిందో నీ శరీరం కూడా అలాగే మారి పైకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 7వ సంఘ కాలంలో మనం ఉన్నాం. ఇది జాగ్రత్తగా గమనించండి. 7వ సంఘ కాలంలోనే పైకి ఎత్తబడతాం. కాబట్టి ఆది కాండంలో మనం చూసాం. మరి ఇక్కడ కూడా మనం అదే విధంగా, ఎందుకంటే ఛాయల్లో జరిగిందే నిజ రూపంలో జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఛాయల్లో గొర్రె పిల్లగా ఈ ఇజ్రాయెల్ ఏం చేసేవారు, గొర్రె పిల్లని పాపాల కోసం బలిర్పించేవారు. నిజ రూపంలో మెస్సయ్య గొర్రె పిల్లగా బలిర్పించారు. నిజ రూపం అంటారు, ఛాయ నిజ రూపం. అలాగే నిజ రూపంలో ఆనోకు 7వ వాడు కొనుగోబడ్డాడు, క్షమించండి, ఛాయలో. అలాగే ఇప్పుడు మనము నిజ రూపంలో మనం కొనుక్కోబడే కాలంలో ఉన్నాం. అందుకనే 7వ సంఘ కాలము, అందుకనే చివరి సంఘ కాలము చివరిది. అందుకనే ఆనోకు వెళ్ళిపోయిన తర్వాత జలప్రళయం వచ్చింది. అలాగే 7వ సంఘ కాలంలో వదిలెత్తబడిన తర్వాత భూమిలోకి ఏమొస్తుందంటే జలప్రళయం కాదు కానీ అగ్నితోటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి భూమి మీద ఉంటుంది. 3వ ప్రపంచ శ్రమకాలము, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది భూమి మీద. ఇప్పుడే తప్పించుకుంటే ఇప్పుడే తప్పించుకోవాలా, ఇప్పుడే తప్పించుకోవాలా. ఇప్పుడు కనుక తప్పించుకోలేదు అనుకోండి ఇంకా నరకంలో ఉండడే. ఇప్పుడు రక్షించబడ్డారు అనుకోండి ఇంకెప్పుడు ఆయన సన్నిధిలో ఉండడు. ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండడానికైనా నువ్వు రావాలి, లేకపోతే ఎప్పుడు నరకంలో ఉండడానికైనా విడవబడాలి. రెండు నీ మధ్య ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ 7వ సంఘ కాలంలో ఆయన వచ్చి ఇప్పుడు ఈ తెల్లవారుజామున, ఎందుకంటే మెస్సయ్య కూడా తెల్లవారుజామునే రూపాంతరం చెంది పైకి లేపబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనము కూడా ఈ తెల్లవారుజామున మనకు కూడా వేకొచ్చుకగా ఆయన వచ్చి ఆయన ఆనోకును ఆయన ఎలాగైతే తీసుకుని వెళ్ళిపోయాడో ఈ ఆనోకులను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ తెల్లవారుజామున రంగం మీదకి వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఎక్కి రమ్ము అని పిలుస్తున్నాడు అనమాట. అందుకనే ఆనాడు ఎలాగైతే పిల్లారా ఆనోకు వెళ్ళిపోయాడు 7 నుండి ఇప్పుడు కూడా 7లో. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 7 సంఘకాలాల్ని బ్రహ్నాం గారు ఏం చేశారంటే పిరమిడ్తో పోల్చాడు అనమాట. ఈజిప్ట్ పిరమిడ్లు ఉన్నాయి, గాజా పిరమిడ్ ఉంది, దాంతో పోల్చి. ఎందుకు పోల్చాడంటే ఆ రోజుల్లో ఆనోకు వాటిని కట్టాడు అనమాట. అందుకని అది ఆ రోజుల్లోనే అణుశక్తితో కట్టారని అన్నాడు. కాబట్టి పిల్లారా ఆ యొక్క పిరమిడ్కి, ఆ పిరమిడ్ ఆకారములు ఈ యొక్క 7 సంఘకాలాన్ని పోల్చి చెప్పాడు అనమాట ఆయన. 7 సంఘకాలాలు ఎపిసోడ్ చూసాం కదా మనం. కాబట్టి ఆ 7 సంఘకాలాలు. మరి 8 ఏమిటయా అంటే వేకు చుక్క, అదే ఆయన రాకడ. అందుకనే 1 పేతురు రాసిన పత్రులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. అందుకనే 7 సంఘాల అక్కడ విశ్వాసము నుండి సహోదర ప్రేమ వరకు 7 నక్షత్రాలు. మరి 8వ నక్షత్రం ఉండాలి కదా మరి, ఆ ప్రేమ అదే వేకు నక్షత్రం. అర్థమైందా? ఇప్పుడు వేకు నక్షత్రం. అయితే ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడంటే మన కోసము నిత్య నివాసాన్ని తీసుకొచ్చాడు అనమాట. అర్థమైందా? ఎందుకంటే మనం ఈ శిథిలమైపోయే శరీరంలో ఉన్నాం, మరణించే శరీరంలో ఉన్నాం, మరణించే శరీరంలో ఉన్నాం. కాబట్టి మన శరీరము ఇది మరణించే శరీరము కాస్త నిత్య నివాసంలో నివసించడం కోసము, ఈ శరీరము నిత్య నివాసంలో ప్రవేశించడం కోసము ఆయన ఏం చేశాడంటే
శరీరం ఇంకా ఎల్లప్పుడు కూడా మరణించకుండా ఉండాలి. ఇంకెప్పుడు కూడా నీ శరీరంలో ఆయన నివాసం చేయాలనుకుని ఆయన దీన్ని నిత్యమైనగా మార్చడం కోసం ఆయన ఇప్పుడు ఈ 7వ సంఘ కాలంలో, అందుకని 7వ సంఘ కాలంలో 4 జాములు నేను 7వ సంఘ కాలంలో ఆయన వచ్చాడు అనమాట. 7వ సంఘ కాలం ఆయన వచ్చి ఏం చేశాడు చెప్పండి. మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో గొప్ప మాట ఉంటుంది అనమాట. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక, చూడండి, మనుషుల చేత కట్టబడింది కాకుండా సర్వశక్తివంతుని చేత కట్టబడింది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడదాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మునుగుచున్నాము. హల్లెలూయా. ఈ శరీరానికి ఒక నివాసం ఉందన్నమాట. అది పరలోకములో ఉంది. ఆ నిత్య నివాసము అది శిథిలము కానటువంటిది. దాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు ఈ నివాసాన్ని? ఈ శరీరము ధరించుకోవాలని. శరీరము ధరించుకుంటుందంట ఆ నివాసాన్ని. ఇంకా ఆ నివాసంలో ఉంటుందంట శరీరం. అప్పుడు ఈ శరీరానికి నిత్య నివాసం అదే అంట. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. అందుకని ఇవన్నీ కూడా శిథిలం అయిపోయి, ఈ శరీరము గాని అన్ని కూడా శిథిలం అయిపోయి, మొత్తం కూడా లోకములో అన్ని కూడా ఏమిటి చెప్పండి, శిథిలము అయిపోయి. కాబట్టి పిల్లారా, అందుకని ఇక్కడ ఏమన్నాడు? నివాసాన్ని పరలోకములో వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకున్నాము అని ఆపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఇక్కడ చూడండి, ఆ నివాసాన్ని దీనిపైన ధరించుకోవాలనే దీనిలో మూలుగుచున్నామంట. ఇదే మాట మన రోమీయులకు రాసిన 8వ అధ్యాయంలో ఉంటుంది. దేహం యొక్క విమోచన కొరకు మనం మూలుగుతున్నామని అన్నది. అంటే ఆ నివాసం ఎప్పుడు వస్తుందా, ఆ నివాసంలోకి ఎప్పుడు వెళ్తానా, అప్పుడు ఈ శరీరం విమోచించబడతని ఆ నివాసం కోసం మూలుగుతుందట. అసలు విషయం ఇక్కడ ఉందన్నమాట. దాన్ని ధరించుకోవాలని, ఆ నివాసాన్ని ధరించుకోవాలి. పరలోకంలో ఉంది. ఎప్పుడు వస్తే అది వస్తే నేను దానిలో ప్రవేశిస్తాను. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి, శిథిలమైపోయే శరీరాన్ని వదిలేసి నేను శిథిలము కానటువంటి నిత్య నివాసంలో నేను ప్రవేశిస్తాను. అది ఎప్పుడు వస్తుందా, ఈ దేహం యొక్క ఎప్పుడు విమోచించబడుతుందా అని విమోచన కొరకు మూలుగుతూ ఉన్నట్టు వద్దు. ఆ నిత్య నివాసం కోసం కనిపెడుతున్న వారి కోసమే ఇప్పుడు వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ నిత్య నివాసాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు మనం నివసించేది ఇళ్లలో. మరి ఆ నిత్య నివాసం అంటే మరి నివసించేది ఇళ్లలోనే కదా. మరి ధరించుకోవడం ఇల్లు ధరించుకుంటావా? కాదు, అదేదో ఆత్మ సంబంధమైన నివాసం. ఆయన నామస్తం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మునుగుచున్నాము. ఇది తీసివేయవల్ల కాదు గాని మర్చ్యమైనది, జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించమని కోరుచున్నాము. ఆ నివాసాన్ని ధరించుకుంటేనే జీవం చేత మత్స్యమైన శరీరం అంతా మిగిలివేయబడుతుందంట. మీరు గమనించండి, శరీరం మారాలంటే విజయమందు మరణం మింగివేయబడదు. విజయం అంటే జీవం, మత్స్యమైందంటే అది మరణం. విజయమందు మరణము మింగివేయబడాలంటే, జీవం చేత మత్స్యమైనది మింగివేయబడాలంటే ఆ నివాసం ధరించుకోవాలి. ఆ నివాసం అంటే నిత్య నివాసాన్ని ధరించుకోవాలి. అది ధరించుకోకపోతే నీ శరీరం మారదు. మీకు అర్థమైందా? నీ శరీరము మారదు. ఆ శరీరం మారాలంటే ఏం చేయాలి? ఆ నివాసాన్ని ధరించుకోవాలి. అందుకనే ఆ నివాసమును ధరించుకొని అపేక్షిస్తున్నాము. ఆపేక్ష, ఆపేక్ష అంటే ఏంటి? కోరిక, ఆశ. పరలోక సంబంధం ఆశలు మంచియే. భక్తి చేయాలా, ప్రార్థన చేయాలా, ఎత్తబడాలా,
అని. ఇప్పుడు అది ఉండాలి. కాబట్టి పిల్లారా, ఆ నివాసం ఏదో కాదు కానీ ఆయన రాజ్యమే. అదే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే మన నివాసం, అదే రాజ్యము. అందుకని బైబిల్లో ఏం చెప్తున్నాడు? పేతురు గారు ఏం చెప్తాడో తెలుసా? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఇవి కలిగిన వారికి నిత్యరాజ్యంలోని ప్రవేశం సమృద్ధిగా కలుగుతారు. నిత్యరాజ్యంలోని ప్రవేశము ఇప్పుడు ఆ నిత్యరాజ్యము అదే ఆ యొక్క మన నివాసం అదే. ఎందుకంటే మనం నివసించబోయేది ఆ రాజ్యంలోనే, ఆ దేశంలోనే మనం ఉండబోయేది. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇవి కాదు. ఇవన్నీ ఏం చెప్పండి? తాత్కాలికమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వీటి మీద మనకేముంటుంది చెప్పండి? సమస్తము వ్యర్థము, వ్యర్థము. ఈ లోకాన్ని చూసినప్పుడు సమస్తం వ్యర్థం అనుకుంటా, ఇవన్నీ వ్యర్థం అనుకుంటా. అందుకని ఆశలు కలవు. ఇవన్నీ వ్యర్థము. ఒకటి దాన్ని మనం ఎత్తబడిన తర్వాత ఏముండవురా, ఇంత గొప్ప కనబడుతుంది, ఇది నాశనం అయిపోతుందిరా, ఇది ఇంత ఉన్నతంగా ఉందనే మనం ఎత్తబడిన తర్వాత ఇది ఉండదు అనే తలంపులే కలుగుతుంది లోకాన్ని చూసినప్పుడు. ఆశలే పట్టు నీకు. అందుకనే నిజంగా కనుక పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఈ వర్తమానాన్ని బట్టి నేను ఎత్తబడిన తర్వాత ఇది ఉండదు కావాలి అనుకుంటావు తప్ప, కనబడిన వాటినల్లా అబ్బా అదైతే బాగుండేది, ఇదైతే బాగుండేది, ఆ ఇల్లు అయితే బాగుండేది, ఈ ఇల్లు అయితే బాగుండు అని అనుకోదు. ఆశపడవు. చూడగానే ఇతరులే చూసినా కానీ నువ్వు ఆశపడిపోతుంటావు. అవన్నీ ఉండవు నీకు. పొరులు వాటిని కూడా నువ్వు ఆశించవు. ఏమి కూడా ఉండవు. ఎందుకంటే ఈ లోకం ఏం కాబోతుందో మనకు తెలుసు కాబట్టి. అందువల్ల మనం ఈ లోకాన్ని మనం ప్రేమించలేము. నాశనం కాబోయే ఈ లోకాన్ని మనం ఏం చేయలేము చెప్పండి? బూడిద కుప్పగా మారబోతున్నట్టు ఈ లోక సంబంధించిన గృహాలని, లోకముల వస్తువులని, లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించలేము. ఉండబోయే వాటిని మనం ప్రేమించగలుగుతాం కానీ కాలిపోయేదాన్ని ఏమైనా ప్రేమిస్తావా? ఏమండి? నాశనం కాబోయేదాన్ని ఎవడేం చేయలేడు చెప్పండి? మరణించబోయేదాన్ని ఎవడేమి ప్రేమించలేడు. అందుకని మనం శాశ్వతంగా ఉండబోయే దాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం, ఆయన అమలుస్తాం. అందువల్ల ఇది ఏమి కాబోతుందో మనకి తెలుసు. దీని తర్వాత మన తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలుసు. అందువల్లనే ఇది సర్వశక్తిమంతుడు నాశనం చేస్తానని చెప్పాడు. నాశనం చేయడానికి వచ్చాడు కాబట్టి నీ ఇంటి వైపు చూసుకో, నీ ఇళ్ళ వైపు చూసుకో, నీ పక్కిళ్ళ వైపు చూసుకో, వెనకిళ్ళ వైపు చూసుకో. ఈ యొక్క ప్రత్యక్షత పొందినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు నిజముగా ఇది ఉండదు. వెళ్ళిపోయిన తర్వాత ఇది నాశనం అయిపోద్ది. కాబట్టి ఇది బూడిదగా మారిపోద్ది. కాబట్టి ఇంకా ప్రేమించాలని మనసు రాదు నీకు. నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావంటే ఈ వర్తమానం విన్న తర్వాత కూడా లోకం వాటిని అన్నిటి ప్రేమిస్తున్నావు. ఇంకా ప్రత్యక్షత పొందాల, ఎత్తబడే స్థితి రాలా నీకు. అందుకనే ఈ వర్తమానం విన్నప్పుడు ఏం జరుగుతుందంటే మర్చిపోయినవి నీలో ఏమైపోతుంది చెప్పండి? మింగి వేయబడతాయి అన్నమాట నీ హృదయంలో. అవి మింగి వేయబడినప్పుడు నశించి, మర్చిపోయినవి ఏంటి? నశించే. అమర్చమంటే నాశనం లేని. ఇప్పుడు ఎప్పుడైతే నీ హృదయంలో అంటే నువ్వు ఎప్పుడైతే ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని ధరించుకున్నావో, ఈ వర్తమానాన్ని ధరించుకున్నావో, ఈ నివాసాన్ని ధరించుకున్నావో, అప్పుడు ఈ వర్తమానాన్ని బట్టి జీవం ఏం చేస్తుందంటే, జీవం అనగా వాక్యమే. నా మాటలు ఆత్మయో జీవమయ్యను. వాక్యం ఏం చేస్తుందంటే ఆ మత్స్యమైన దాన్ని మింగేస్తాను. ఈ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందం, ఈ నివాసములు అంటే అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? మత్స్యమైనది మింగేస్తాను. ఇక్కడ మత్స్యమైనది నీ హృదయంలో కనపడదు. ప్రేమ, మత్స్యమైన దాని మీద నీకు ప్రేమ ఎందుకు నీకు తెలిసిపోయింది. లోకస్తులైతే ప్రేమిస్తూనే ఉంటారు, నీతో పనిచేసేవాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు, నీతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎగబడతా ఉంటారు. ఎప్పుడు చూసినా అటు గురించి చెప్పుకుంటారు. కూర్చొని బట్టల గురించి, నగల గురించి, పెళ్లిళ్ళ గురించి, ప్లాట్ల గురించి, స్థలాల గురించి, ఉద్యోగాల గురించి, పదవుల గురించి, ప్రమోషన్ల గురించి అయ్యే చెప్పుకుంటారు అన్నమాట. నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటావు కాబట్టి, వాళ్ళ మాటలు వింటుంటావు కాబట్టి, వాళ్ళతో పని చేస్తుంటావు కాబట్టి నీకు కూడా అయ్యే ఇది
కలుగుతూ ఉంటుంది, వీటి మీద ప్రేమ కలుగుతుంది. ఆ మాటలు విన్నప్పుడల్లా నీకు ప్రేమ కలిగి ఆశలు పడుతుంటాయి. అందుకని అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుంటే నీకు కూడా అలాంటి ఆశలే పడతాయి. ఏమండి, డబ్బు గురించి మాట్లాడుకునే వాళ్ళ దగ్గర కూర్చున్నావు అనుకో, నీకు కూడా డబ్బు సంపాదించిన ఆశ. ఇళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళ దగ్గర కూర్చున్నావు అనుకో, నీకు కూడా పిల్లల గురించి మాట్లాడుకునే దగ్గర కూర్చున్నావు అనుకో, నీకు కూడా అలాంటి ఆశలు పడతాయి. అవును, పిల్లలకి ఎదురు సంపాదించాలి, ఎదురు చేయాలా, ఎదురు చెందాలా, ఇంకా నేను ఇలాగా ఇంకా ఆశలు పెరిగిపోతుంటాయి అన్నమాట నీలో. అందుకని ఈ రాజ్యమును ధరించుకున్నప్పుడు, ఈ నివాసాన్ని ధరించుకుని, అందుకని వాక్యం స్పష్టంగా చెప్తుంది, అది మిరింగివేయబడాలనే ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. కాబట్టి ఆ నివాసాన్ని, అంటే ఆ పరలోకం నుండి వచ్చిన ఆ నివాసము, అదే ఆయన రాజ్యము ఎప్పుడైతే మనము ధరించుకుంటామో ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంలోకి వెళ్ళామంటే ఇంకా మత్స్యమైనది జీవం చేత ఏమైనట్టు చెప్పండి, మిరింగివేయబడినట్టే. ఈ మిరింగివేయబడింది మర్చిపోయినది నీకు కనబడదు. ఇంట్లో ఉంటుంటావు కానీ వాడి మీద ప్రేమ ఉండదు, రోడ్డు మీద వెళ్తుంటావు కానీ వాడి మీద ప్రేమ ఉండదు, ఇంట్లో వస్తుండే. ఎందుకంటే మర్చిపోయింది ఏమైపోయింది చెప్పండి, మిరింగివేయబడింది. ఎందుకంటే ఇంకా లోకము, నేను ఈ లోకం ఇక నాశనం కాబోతుంది, అన్ని కూడా ఇక మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది, ఈ వర్తమానాన్ని బట్టి శ్రమకాలం రాబోతుంది. ఎందుకంటే 7వ వాడు హానోకు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో అలాగే నేను వెళ్ళిపోయిన తర్వాత దయచే జరుగుతుందని నువ్వు ఆయన నమ్ముతున్నావు. కాబట్టి నీ విశ్వాసము ద్వారా నాశనం కాబోతుందని నమ్ముతున్నావు. కాబట్టి ఇది ఉండదని నీకు చూడగానే, ఇది ఉండదు, ఇది కాలిపోద్దని ఆలోచన కలుగు తప్ప లోకానికి ఇది ఉంటది, నువ్వు ఉంటావని ఆలోచన ఉండదు నీకు. విజయం పొంది ఏమి జరిగింది అప్పుడు, మరణము మిరిగివేయబడింది నీ జీవితం. వాళ్ళే పైకి వచ్చేదనమాట. నీకు అర్థమైందా? వాళ్ళే పైకి వస్తారు, మిరిగివేయబడింది. ఎందుకంటే ఇదేం కాబోతుందో నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేయలేవు చెప్పండి. దాన్ని ప్రేమిస్తే ఏమైపోతావు, విడవబడి నువ్వే బాధపడతావు. అవునా? అవన్నీ దోషం అయిపోతే, మొన్న ఇల్లు కాలిపోయినాయని, భూకంపం వచ్చేసి మొత్తం శిథిలం అయిపోయినాయని, ఉక్రెయిన్లో ఆ రష్యా ఆ బాంబులు వేసినప్పుడు ఆ పట్టణంలో అన్నీ కూడా శిథిలం అయిపోతే, ఆ రాళ్ళు పట్టుకొని, ఆ పళ్ళాలు పట్టుకొని, ఆ చెంబులు పట్టుకొని, ఆ బట్టలు పట్టుకొని ఒకటే ఏడ్చేశారు. ప్రేమించారు వాటిని. నువ్వు కూడా అంతే. నువ్వు ఎందుకంటే నాశనం కాకపోతే నువ్వు నమ్మక అని నేను పాస్టర్ గారు అలాగే చెప్తుంటారు, ఎప్పుడు నుండి చెప్తున్నారు కదా, ఆయన పని అది మన పని మంది అనుకుని నువ్వేం చేస్తుంటావు అంటే నువ్వు ప్రేమిస్తూ లోకస్తులాగానే పోతుంటావు. అందువల్ల నువ్వు విడవబడతావు. విడవబడి, ఎందుకంటే మత్స్యమైనది నీ హృదయంలో ఉంది కాబట్టి, మింగివేయబడలేదు కాబట్టి. మత్స్యమైనది నీ హృదయంలో మింగివేయబడలేదు, వాటి మీద ప్రేమ మింగివేయబడాల నీలో. అది ఆ ప్రేమ ఉంది. ఆ మత్స్యమైనది మింగివేయబడకుండా అది బతికే ఉంది లోపల. అందువల్ల దాంతో పాటు నువ్వు విడవబడతావు. విడిచి అప్పుడు ఏం చేస్తావు అంటే, అణుబాంబులు పడి శ్రమకాలంలో మోసేలా వచ్చినప్పుడు భయంకరమైన భూకంపాలు ఇవన్నీ వచ్చి అన్నీ జరిగి నీ అన్నీ కూలిపోతాయి అనమాట. అప్పుడు తలుపులు పట్టుకొని, పళ్ళాలు పట్టుకొని, చీరలు పట్టుకొని, అవి పట్టుకొని, ఇవి పట్టుకొని, ఆ బంగారం పట్టుకొని, ఆ యొక్క ర్యాంక్ సర్టిఫికేట్లు పట్టుకొని, మార్కులు సర్టిఫికేట్లు పట్టుకొని ఏం చేస్తారు చెప్పండి, ఏడ్చేస్తారు. ఏడ్చేస్తారు అనమాట. అది ప్రేమించారు వీళ్ళు. లోకంలో జరిగేది అదే, విడవబడిన వాళ్ళలో జరిగేది అదే, లోకస్తుల్లో కూడా జరిగేది అదే. ఏడుస్తారు, అయ్యి బాబో డబ్బంతా దీనికే పెట్టేశాను, అన్ని ఆయన ధర్మకార్యాలు కానీ ఏమి కూడా ఇవ్వకుండా, ఏటి కూడా ఖర్చు పెట్టకుండా అన్నీ కూడా వీటికే తగలబెట్టాను నేను. మొత్తం కూడా ఏమి ఆయన కోసం ఏమీ లేకుండా ఈ మొత్తం శిథిలమైపోయాయి అని ఆ బండరాలు పట్టుకొని దాని మీద పడి ఏడుస్తారు. ఏమి ఉండదు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. కాబట్టి ఆ నివాసము ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆ నివాసము మనం ధరించుకుంటున్నాము. ఈ వర్తమానము ఆ రాజ్యానికి సంబంధించిన వర్తమానం. అందులో ఆయన రాజ్యములో ఈ లోకం ఉండదు, ఈ లోకంలోని ఏమి ఉండవు. ఆ రాజ్యానికి సంబంధించిన వర్తమానం అంతా వింటున్నప్పుడు, దాన్ని నువ్వు పట్టుకుంటున్నప్పుడు, దాన్ని నువ్వు ధరించుకుంటున్నప్పుడు నీలో కూడా ఏమైపోతుందంటే మర్చిపోయిందంతా పోతుంది. అక్కడ ఈ లోకం ఉండదు, అక్కడంతా కూడా
అమర్త్యమైనది ఉంటుంది. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ఉంటుంది. ఆ రాజ్యమే ఇప్పుడు ఆ రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాము. ఆ రాజ్యానికి తగ్గట్టుగా మీరు ఉండండి. ఈ లోకాన్ని విడిచిపెట్టండి. ఈ వర్తమానాన్ని బట్టి నీ వర్తమానాన్ని ధరించుకున్నప్పుడు, ధరించుకోవడం అంటే విశ్వసించడమే ధరించుకోవడం. నమ్మడమే, నువ్వు నమ్మావంటే దాన్ని ధరించుకున్నావు అని అర్థం. నమ్మా, లోతు భార్య నమ్మలా, ధరించుకోవాలా. మత్స్యమైనది జీవం మత్స్యమైన దాన్ని మింగివేయాల. అందుకనే మత్స్యమైన దాని మళ్ళీ తిరిగిపోయింది. కానీ లోతుకి జీవం మత్స్యమైనది మింగేసింది. అందుకనే జీవం వైపే వెళ్ళిపోయాడు. జీవం అంటే ఆ వాక్యం ఎటువైపు జీవించిందో జీవం ఎటువైపు జీవించిందో ఎటువైపు వెళ్ళిపోయాడు తప్ప మత్స్యమైన దాని వైపు వెళ్ళలా. ఈ లోతు భార్య వింటుండేది కానీ ఆవిడ ఆశలు పోలేదు. వాటి మీద మమకారం పోలా, వాటి మీద ఆపేక్షలు పోలా. అందువల్ల ఆమె వెనక్కి తిరిగిపోయింది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనకు ఆయన ఏం తీసుకొచ్చాడు చెప్పండి? నివాసాన్ని. ఈ నివాసం ధరించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? జీవము చేత మత్స్యమైనది మృంగివేయబడుతుంది. శరీరము కూడా అలాగే జరుగుతుంది అనమాట. మత్స్యమైన శరీరాన్ని జీవం అంటే ఈ వాక్యం ఏం చేస్తుంది? మింగేసినప్పుడు అప్పుడు ఇది అమర్త్యమైన వాక్యము అమర్త్యమైనది కాబట్టి అమర్త్యమైన శరీరంగా మారి పైకెత్తబడుతుంది. హల్లెలూయా. అందుకనే ఆ నివాసము నిత్య నివాసము. అప్పుడు ఈ శరీరం ఆ నిత్య నివాసంలో నివసిస్తుంది. హల్లెలూయా. అందువల్ల ఇది మరణించదు ఈ శరీరం, దీనికి చావు ఉండదు. ఎందుకంటే నివాసం మారిపోయింది. అందుకనే పిల్లారా, అందుకే శరీరం మార్పు అంటే ఒక ఇంట్లో నుంచి ఇంకొకరికి వెళ్ళడమే, ఇంకొక ఇంట్లోకి వెళ్ళడమే మార్పు. ఈ శిథిలమయ్యే దానిలో నుండి నిత్యమైన దానిలోకి ప్రవేశించడమే మార్పు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మీరు గమనించండి, 7 సంఘకాలాలు 7 మెట్లు ఉంటే ఇప్పుడు ఈ అంతఃపురం అంటే ఆయన రాజ్యము. కాబట్టి ఈ అంతఃపురంలోకి వెళ్ళడానికి, ఈ 2వ రాకడల యొక్క ఈ రాజ్యంలోకి వెళ్ళడానికి ఈ 2000 సంవత్సరాల్లో 7 మెట్లు ఉన్నాయి. ఈ 7 మెట్లు ఎక్కి ఇప్పుడు మనం ఈ నిత్య నివాసంలోని మనం ప్రవేశిస్తున్నాం. ఆయన నమస్తే. హల్లెలూయా. పిరమిడ్కి ఎన్ని మెట్లు ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు 7 మెట్లు. 7 మెట్లెక్కి ఇప్పుడు 8 నిత్య నివాసము. ఇదే నిత్యత్వము. 8 అనగా నిత్యత్వము, నూతన సృష్టి. ఇప్పుడు మనము నిత్య నివాసములోనికి మనము ప్రవేశిస్తున్నాము. అంతఃపురములోనికి, రాజగదిలోకి మనం ప్రవేశిస్తున్నాం. రాజుగారు ఉండేటువంటి గది, రాజు రాణి ఉండేటువంటి గది. ఇప్పుడు అదే అంతఃపురము. ఆ అంతఃపురంలోనికి మనము ప్రవేశిస్తున్నాము. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని అంటే 7 మెట్లు ఎక్కేసాం, 7 సంఘకాలాలు దాటి వచ్చేసాం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ 7వ సంఘకాలంలో 8 అయినటువంటి అంతఃపురములోనికి మనము, అదే మన నిత్య నివాసం, దీనిలోని ప్రవేశించడం ద్వారా మన అంటే అదే తలరాయి, ఈ తలరాయిలోని ప్రవేశించడం ద్వారా, ఈ నివాసంలోని ప్రవేశించడం ద్వారా శరీరం మారిపోతుంది అనమాట. హల్లెలూయా. అందుకనే ఈ తలరాయిలు ఏమన్నా అంటే శరీరం మార్పు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ నివాసానికి ఎన్ని మెట్లు ఉన్నాయా అంటే ఏమండి? ఏ నివాసానికి? లోకంలో ఉండేటువంటి నివాసానికి 2 మెట్లు, 3 మెట్లు, పై అంతస్తు అయితే 10 మెట్లు, లెక్క పత్రం ఉండదు. ఎన్ని ఉండొచ్చు చెప్పలేము. కానీ ఈ నివాసానికి మాత్రము 7 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామని అంటే 7 మెట్లను ఎక్కి ఇప్పుడు అంతఃపురంలో మనం నివాసం చేస్తాం. హల్లెలూయా. అంటే జీవము చేత మర్త్యమైనది మింగివేయబడి ఇప్పుడు మనము మర్త్యమైనది ఏమీ లేనటువంటి ఒక నివాసంలోనికి వెళ్ళిపోయాము. శరీరానికి ఇక్కడే ఉండొచ్చు, కానీ వర్తమానాన్ని బట్టి మన హృదయం ఎక్కడుంది చెప్పండి? ఆత్మీయంగా అక్కడికి. జీవము చేత మర్త్యమైనది మింగివేయబడినట్లయితే. హల్లెలూయా. 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 కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు అంతర్పులో ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ఈ లోకంలో ఈ నువ్వు గృహంలో ప్రవేశించవచ్చు, కానీ ఇవి తాత్కాలికమే. అదే అన్నాడు కదా బైబిల్లో. మెస్సీ ఏం చెప్పాడు? మెస్సీ ఏం చెప్పాడు చెప్పండి?
మెస్సీయా ఉన్నాడు, మీరు కొనుక్కోబడితే అదేమవుతుందో తెలియదు. బెన్హాం గారు ఏమన్నారంటే, విడవబడితే మీ ఇళ్లలో ఎవరైనా విడవబడితే వాళ్ళు ఉంటారు ఇంట్లో అన్నాడు ఆయన. బెన్హాం గారు ఏం చెప్పారు తెలుసా? మీ వాళ్ళు ఎవరైనా విడవబడ్డారు అనుకోండి, నీ భర్తో మీ భార్యో నీ పిల్లలో లేకపోతే నీ యొక్క అన్నదమ్ముల్లో అన్నో తమ్ముడో చెల్లో ఎవరికో విడవబడ్డారు అనుకోండి, ఎందుకంటే నశించే ఈ లోకాన్ని అని మనకేమో చూసిందల్లా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇది నాశనం కాబోతుంది, ఇది ఉండదు కదా, ఎందుకు దీని మీద మనం ప్రేమ కలిగి ఉండం, మనం ఆయన ఉండబోయే ఆయన రాజ్యం రాబోతుంది కదా, ఎక్కువ జాములు ఉన్నాం కదా అని దీని మీద మనసు పోకుండా మనం అటువైపు తిప్పుకుంటాం మన మనసు. కొంతమందికి ఆ మనసు రాదు, ఆ ఆలోచన కూడా రాదు. కనబడిన వాటిని ఎవరైనా ఎదురుతున్నాను అనుకోండి ఎగబడతారు అనమాట. ఆశలు కదా, ఇది లేదని పప్పలాలు పెడతానన్నా కూడా ఏం చేస్తారు చెప్పండి, ఎగబడుతుంటారు. దానిలో నాకు అవి ఇస్తే బాగుండు, ఈ ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, అది ఇస్తే బాగుండు. ఆశ, నాకు దాని మీద పెత్తనం ఇస్తే బాగుండు, దీని మీద పెత్తనం ఇస్తే బాగుండు. ఆశలు, ఈ ఆశలు బాగున్న వాళ్ళందరూ శరీరాలు మారవు, వాళ్ళే విడవబడతారు అన్నమాట. వాళ్ళే ప్రేమించేది లోకంలో వాటిని, నాది అనేటువంటి మనసు వాళ్ళకే ఉంటుంది. అందుకని ఇప్పుడు చివరి సమయంలో క్షయమయ్యే దాన్ని విడిచి అక్షయతను ధరించుకోవాలని, అది హృదయంలో జరగాలి. ఆ రోజుల్లో కాలి నడకని వెళ్ళారు వాళ్ళు, అర్థమైందా? ఇది హృదయంలో జరిగితే అప్పుడు శరీరం మారి కన్నురెప్పారు సమయంలో వెళ్ళిపోతా ఉన్నాడు బయట. వాళ్ళు 3 గంటలే పట్టింది వాళ్ళకి వెళ్ళడానికి, సొదొమ గొమొర్రా నుండి సోయరికి వెళ్ళడానికి. మనకైతే కన్నురెప్పాడు సమయంలో మారి, కానీ హృదయం మారడానికి 2 సంవత్సరాలు పట్టింది. 1996 నుండి హృదయం మారడానికి వర్తమానం, విజయమందు మరణం మింగివేయబడ్డానికే ఈ వర్తమానం, జీవము చేత మర్చిపోయింది మింగివేయబడ్డానికే, అంటే లోకము మింగివేయబడ్డానికి. మింగేస్తే కనబడదు. బలమైంది ఏం చేస్తే చెప్పండి, బలహీనమైన దాన్ని మింగేస్తాయి. అవునా అవునా కదా? బలమైంది బలహీనమైన దాన్ని, మరి గొర్రెగా సింహం ఉందనుకోండి, గొర్రె కనపడితే ఏం చేస్తాయి, లేకపోతే ఇంకో జంతువు కనపడితే తినేసి గుటుకు మింగేస్తుంది అనమాట. అలాగే మనం కూడా మరణాన్ని ఏం చేస్తాం చెప్పండి, జయిస్తాం అనమాట. హల్లెలూయా. జీవం ఏం చేస్తాంట, వాక్యం ఏం చేస్తాంట, మింగేస్తాంట కనపడకుండా. ఏమైందిరా, కొండ లడ్డు మింగేశాడు, మింగేస్తే అక్కడే ఉంటుందా? ఏమైంది ఇక్కడ మామిడి పండ్లు ఉండాలి, ఏమైంది తినేసింది చెప్పకుండా ఉంటుందా? అంతే. మనలో ఉన్న జీవము లోకాన్ని మింగేసేటప్పటికి నీలో ఇంకా లోకాశలు కానీ ఆపేక్షలు కానీ లోకం మీద ప్రేమ కానీ కనబడక హల్లెలూయా మారిపోయావు అనమాట. ఒక ప్రేమ ఏమి ఉండదు. ఎందుకంటే అంతకుముందు అయితే ఉండేది. ఎందుకంటే ఏ దూత వచ్చి కూడా 7 సంవత్సరాలు ఏ దూత వచ్చి కూడా ఇక నాశనం కాబోతుంది మీరు వచ్చేయండి అని చెప్పలా, ఎవరు చెప్పలా. ఈ చోటు విడిచి వచ్చేయండి, ఈ లోకాన్ని విడిచి వచ్చేయండి అని ఎవ్వరు చెప్పలేదు. 7వ దూతగానే వాళ్ళు ఎవరు చెప్పలా. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన రాబోతున్నాడు, మీరు మారు మనసు పొందండి, ఆయన రాబోతున్నాడు, కనిపెట్టండి, సిద్ధంగా ఉండండి, మారు మనసు పొందండి. ఆయన వచ్చాడంటే చాలా తీసుకుపోతాడు, లోకం నాశనం అయిపోద్ది, చాలా ప్రమాదమైన పరిస్థితి జరుగుద్ది అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, నాశనము కాబోతుంది. ఇంకా ఈ లోకము, దీన్ని నమ్మిన వాళ్ళకి లోకము ఏమి ప్రేమ, ఎంత రంగులు కనపడినా వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి. లోకాన్ని ప్రేమించలేరు, ప్రేమ పుట్టదు వాళ్ళకి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకని? హృదయములో విజయమందు మరణమనగా ఈ శరీరమే, మరణమనగా ఈ లోకమే అన్నాడు బెన్హాం గారు. మింగివేయబడింది. ఇంక వీటి మీద నీకు మనసు ఉండదు, ప్రేమ ఉండదు, మనసు ఉండదు, ఏమి ఉండదు. ఉండబో దాని మీదే, రాబోయే 1000 పాలన మీద ఉంటుంటుంది అనమాట. అది శాశ్వతమైందిరా. ఇప్పుడు దాన్ని అక్కడ తీసుకెళ్ళడానికి వచ్చాడు కాబట్టి, దాన్ని కాల్చి వేయబోతున్నాడు కాబట్టి ఇంక వీటి మీద నీకు ప్రేమ పోయి ఇప్పుడు ఆయన మీద ప్రేమ ఉంటుంది. లోతుకు అదే కలిగింది.
ఆ దేశాన్ని ప్రేమించే వాళ్ళే అక్కడికి వస్తారు. ఆయన ప్రేమించే వాళ్ళే అక్కడికి వస్తారు. ఈ లోకంలో ఉన్న వారిని, లోకాన్ని ప్రేమించే వాళ్ళు రారు, ఇక్కడే ఉంటారు అన్నమాట. అందుకని ప్రార్థన మానకూడదు, ఆరాధన మానకూడదు. బుధవారం మానొద్దు, శనివారం మానొద్దు, ఆదివారం మానొద్దు అని చెప్తుంటాను. వాక్యం వినటం ద్వారా మీ హృదయంలో జీవము, ఆ యొక్క వర్తమానాన్ని, అంటే ఆ రాబోయే పగల గురించి వినడం ద్వారా, ఆ రాబోయే రాజ్యాన్ని గురించి వినడం ద్వారా, దాన్ని నువ్వు ధరించుకోవడం ద్వారా హృదయంలో జీవము మర్చిమని దాన్ని మింగేస్తుంది అన్నమాట. అందుకని చాలా మంది ఏం చేస్తుంటారంటే, అక్కడ పెళ్ళిళ్ళు అనుకో బాగులేకపోయినా వాళ్ళ కోసం ఏమైపోతాయి చెప్పండి. బాగులేకపోయినా ఏదో ఓపిక చేసుకొని బాగా చక్కగా మంచి చీరలు కట్టుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళిపోతారు. పెళ్ళిళ్ళు రమ్మన్నారు అనుకోండి, అప్పు చేసైనా సరే ఏమండి, ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు వస్తున్నారు అనుకోండి, ఆ పెళ్ళిళ్ళకి మనం తక్కువైపోతాం. అప్పుడు ఆ సమయం అవసరం అయితే డబ్బులు అప్పు చేసైనా 5,000 10,000 ఎంతైనా అప్పు చేసి అన్ని తగిలించుకుని వెళ్ళిపోయి, అందుకని నక్కని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. పెట్టుకుంటే ఇప్పుడు నక్కేం బాధపడుతుంది. అలాగే ఆ పెళ్ళిళ్ళకి, ఆ దినాలకి, వాటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి, నీరసాలు ఉండవు, బలహీనతలు ఉండవు, పనులు అడ్డు రావు, ఏం అడ్డు రావు. ఏది పనులు మానుకొని ఏదైనా మానుకొని వాటికి మాత్రం చక్కగా తయారై వెళ్ళిపోతారు. వాళ్ళ కోసమనే, అక్కడ వచ్చే వాళ్ళ కోసమే అప్పులు చేసైనా, ఏమండి 5,000 2,000 10,000 అది మనకి ఎక్కువ, అలాంటి చేసైనా వెళ్ళిపోయి చక్కగా అవి కొనుక్కొని అన్ని ధరించుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు చెప్పండి. అప్పులనే గాయాల ద్వారా ఆ నక్క ఎలా బాధపడుతుందో వాతలు వేసుకుని, ఆ నక్క ఏం చేసిందంట, పులిని చూసిందంట. దాన్ని మచ్చలో ఎన్ని చూసి, అబ్బా పులి చాలా బాగుంది, దాన్ని చూసి చాలా జంతువులు భయపడిపోతున్నాయి, నేను కూడా అలా ఉండాలని అనుకుని కంసలోడి దగ్గరికి వెళ్ళి, కంసలోడు ఆ టైంలో భోజనానికి వెళ్ళాడు మధ్యాహ్నాన్ని. అక్కడ చక్కగా కడ్డీ ఒకటి ఉందంట, దాన్ని పొయ్యిలో పెట్టిందంట. చక్కగా వేడిగా కాల్చుకొని వాతలు వేసుకుందంట. శుభ్రంగా వాతలు వేసుకుంటా నల్లగా మచ్చలు పడ్డాయంట నక్కకి. చూసుకొని అనుకుందంట, పులిలా ఉన్నాను నేను, ఇప్పుడు పులిలా ఉన్నాను. తర్వాత ఏం చేసింది తప్పండి, వాతలన్నీ మరుసటి రోజు నుంచి నొప్పులు ఎక్కువైపోయి, చీము గారుతూ ఎర్రగా అయిపోయి, నడవలేక, కాళ్ళు కదిలించలేక, వాసిపోయినాయి కదన్నీ, పడుకోలేక, కూర్చోలేక, పడుకుంటే నొప్పులు, కూర్చుంటే నొప్పులు, నడుస్తుంటే నొప్పులు. పెళ్ళికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, అప్పులు చేసి వెళ్ళినప్పుడు ఎవరు పట్టుకొని వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. తర్వాత నుంచి ఏం చెప్పండి, మనం అలా ఉండకూడదు. అందుకని వాటికైతే మాత్రం బాగలేకపోయినా, నువ్వు రావడానికి డబ్బులు లేకపోయి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే డబ్బులు అప్పు చేసి వెళ్తాం, కానీ ఆయన దగ్గర రావడానికి మాత్రం డబ్బులు లేవనో, లేకపోతే కుదరట్లేదనో, బాగులేదనో, బతకు ఉందనో, పనులు ఉన్నాయనో, అవి ఉన్నాయనో దొంగలు చెప్తారు చాలా మంది. అక్కడికైతే మాత్రం ఓపిక చేసుకునే వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రార్థనకు వచ్చేసరికి కనబడరు సరిగా. ఒక రోజు కనపడితే ఒక రోజు కనపడదు, బుధవారం కనపడి శనివారం కనపడదు. అలాగా ఉండకూడదు, ఇది నిత్యమైంది. ఇది హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అంతఃపురములోకి మనం ప్రవేశిస్తున్నాం. శారీరకంగా నీ గృహంలోకి ప్రవేశించవచ్చు, ఆత్మీయంగా మనం అంతఃపురంలోనే మనం ప్రవేశిస్తున్నాము. అంతఃపురములో మనము నిత్యము మనం ఉండబోతున్నాం. ఆయన హల్లెలూయా. ఆ తర్వాత మనము భూమి మీదకి మరలా 3.5 సంవత్సరం మహిమ శరీరం పొంది 3.5 సంవత్సరం మధ్యాకాశం, ఆ 3.5 సంవత్సరం మధ్యాకాశంలో ఉంటాం. ఆ మధ్యాకాశంలో ఉన్నప్పుడే సర్వశక్తిమంతుడు భయంకరముగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే, అమెరికా చాలా అందమైన దేశము, గొప్ప దేశము అంటారు. అమెరికా బూడిద కుప్పగా మారిపోతుంది. అలాగే బ్రిటన్, రోమ్ అన్ని కూడా ఏమైపోతాయి చెప్పండి, నాశనం అయిపోతాయి. భూమి అంతా కూడా ఎందుకు చేస్తున్నాడు అవన్నీ? ఆయన ఆ సమయంలో యుద్ధం చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? నువ్వు పరసంబంధమైన దానివి కాబట్టి, నువ్వు లోక సంబంధమైన వారు కాదు కాబట్టి, అందుకని
లోక సంబంధమైన మత్స్యమైన నశించే దాన్ని అంతని కూడా తీసివేసి నూతనమైనది నీకు ఇవ్వడం కోసమే, నీ కోసమే శుద్ధి చేస్తున్నాడు. అంటే మన కోసమే ఈ భూమిని శుద్ధి చేస్తున్నాడు. చూడండి, గమనించండి, మన కోసమే, యూదుల కోసమే, మన కోసమే ఇవన్నీ శుద్ధి చేస్తాడు. ఇంకా రాబోయేటువంటి ఆ భూమి మీద పిల్లారా ఆత్మ సంబంధమైనవే తప్ప ఈ లోకంలో ఏమి అక్కడ ఉండవు, ఏమి అక్కడ ఉండవు. అందుకనే మనం ప్రవేశించే ఇంటికి అంతఃపురానికి 7 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం చెప్పండి? మొదటి మెట్టు దగ్గర లేము, 2వ మెట్టు దగ్గర లేము, 3వ మెట్టు దగ్గర లేము, 4వ మెట్టు దగ్గర లేము, 5వ మెట్టు దగ్గర లేము, 7వ మెట్టు దగ్గర. మనం ఇప్పుడు 7వ సంఘకాలంలో మనం ఆయన రాకడలో అంతఃపురంలోనికి మనము వెళ్ళినాం. ఎందుకంటే పిల్లారా మీరు గమనించండి, మనకి ఈ లోకం యోగ్యమైంది ఎందుకు కాదంటే నువ్వు రాణివి. రాణి ఎక్కడ ఉండదు? అంతఃపురంలో ఉంటుంది, వీటిలో కాదు. పిల్లారా మీరు గమనించండి, మనం ఏమైనా మీరందరూ ఏమైనారు చెప్పండి? రాణులు. రాణులు ఎక్కడ ఉంటారు? అంతఃపురంలో ఉంటారు. ఇలాంటి శనివైపట్లో ఉంటారా? ఈ లోకంలో ఉంటారా? అంతఃపురంలో ఉంటారు. అందుకే మనకి ఈ లోకం యోగ్యమైంది, ఇవి కూడా మనకి యోగ్యమైనవి. రాణికి ఇవి యోగ్యమా? హల్లెలూయా. ఎస్తేరు ఎక్కడ ఉంది చెప్పండి? ఒకప్పుడు ఎస్తేరు మిగతా యూదులు వాళ్ళందరితో పాటు ఎస్తేరు ఉంది. సామాన్యమైన జనులు ఎలా జీవిస్తుంటారో, సామాన్యమైన గృహం, ఇప్పుడు మనం ఎలాంటి ఇళ్లలో ఉన్నామో అలాంటి వాటిలో యూదులు, ఎస్తేరు వీళ్ళందరూ ఉన్నారు, మొర్దెకై వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆమె పిల్లారా చాలా దీనురాలు. అంతేకాకుండా ఆమె ఆ యొక్క రాజుకి రాణిగా ఎన్నికరించి ఏగే చెప్పింది తప్పు మరి ఏది కూడా బహు జాగ్రత్తగా ఉందన్నమాట. సొంత బుద్ధితో గాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి ఏమి అలంకరించి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏమి అలంకరించుకోలేదు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏమి అలంకరించుకోలేదు, లోకస్తులు చూసి ఏమి అలంకరించుకోలేదు, ఆ కన్యకలు చూసి ఈ కన్యకలు చూసి ఏమి అలంకరించుకోవాలా, ఏమి అలంకరించుకోవాలా. ఏం చెప్పాడో అవి అలంకరించుకోవాలి. అందువల్ల ఆమె చెప్పండి, ఈయనకి చెప్పండి. ఇప్పుడు ఆమె అంతఃపురానికి వెళ్ళింది. ఆమెకి ఈ లోకం యోగ్యమైంది, ఆ ఇళ్ళకి యోగ్యమైనవి కావు. ఈ లోకం మనకు యోగ్యమే కాదు. నువ్వు ఇక్కడ ఉండవలసింది అని కాదు, నువ్వు అంతఃపురంలో ఉండాలి, ఆయనతో ఉండాలి. అందుకే ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చారు, అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. మన నివాసం అది, శాశ్వతంగా దానిలో ఉండబోతున్నాం. అందుకనే ఈ నివాసాల్లో ఏమున్నాయి? రాత్రి మీరు వర్తమానం విని ఉంటారు. యెరూషలేములో ఇప్పుడు యెరూషలేము ఎలా ఉంది చెప్పండి? యుద్ధాలు, కలహాలు, గర్వాలు, అసూయలు, తల్లుకోటాలు, గుద్దుకోటాలు, హెచ్చించుకోటాలు చాలా భయంకరంగా ఉంది ప్రస్తుతం యెరూషలేము. తోటాలు పేలడం, బాంబులు పేలడం చాలా భయంకరంగా ఉంది ప్రస్తుతం యెరూషలేము. రాబోయే నూతన యెరూషలేము ఎలా ఉంటుందా? సమాధానము, ప్రేమ, పరిశుద్ధాత్మ అంటే ఆయన యందు ఆనందముతో, ఇంకా అలాంటి తోటాలు, యుద్ధాలు ఎంతో ప్రశాంతమైనటువంటి దేశముగా హల్లెలూయా. ఆ దేశంలో నువ్వు అంతఃపురంలో ఉంటావు. అర్థమైందా మీకు? కాబట్టి పిల్లారా మనం ఇక్కడ అందుకని చూడండి, అది పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఆ మాట నాకు మళ్ళా చదవాలనిపిస్తుంది ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 38వ వచనంలో గొర్రె చర్మములు ధరించు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను
కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. ఇటు వారికి లోకం యోగ్యమైంది అడవుల్లోనూ సొరంగముల్లోనూ కొండ గుహల్లోనూ సంచరిస్తూ ఉన్నారు. పౌలు గారు అన్నారు, అట్టి వారికి లోకం యోగ్యమైంది కాదు. ఎందుకంటే ఇవి మనకి యోగ్యమైనది కాదు. మనకి యోగ్యమైంది ఏమిటి చెప్పండి? అంతఃపురమే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అంత అమూల్యమైన దానివి. నీ కోసం మనం అంత అమూల్యమైన వాళ్ళం. ఎందుకంటే మన కోసం ఆయన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మనల్ని కొరుకున్నాడు. మనం విలువైన వారమి. ఆయన కోసం శ్రమలు పడ్డాం, అవమానాలు పడ్డాం, తిరస్కారాలు పడ్డాం, పిడిగుద్దులు తిన్నాం, ఎవరిని నిందలు పడ్డాం. ఎన్నో పడి నిన్ను ఎవరిని తిట్టినా అవమానపరిచినా వాళ్ళని క్షమిస్తూ తలంచుకుని వెళ్ళిపోయాం. అర్థమైందా? సహించి తల ఉంచుకొని వెళ్ళిపోయాం, సహిస్తూ తల ఉంచుకొని వెళ్ళిపోయాం. అందుకని పిల్లారా, అందులో నువ్వు అమూల్యమైన దానవు కాబట్టి, అమూల్యమైన వాళ్ళం కాబట్టి అమూల్యమైనది ఎక్కడ ఉండదంటే అమూల్యమైన దానిలో ఉంటుంది. ఆయన హల్లెలూయా. ఎగ్జాంపుల్గా అర్థమవడానికి చెప్తున్నాను. బంగారం ఉందా లేదనేది కాదు. బంగారం ఉందనుకోండి, ఎక్కడ పెడతాను? ఏమండి, ఒక పెట్టె, ఘనమైనది ఒక పెట్టె. అమ్మేవాళ్ళ దగ్గర చూడండి, చాలా చక్కగా ఉంటాయి ఆ పెట్టెలు. దాంట్లో ఎర్రటి క్లాత్ లాంటిది వేసి చక్కగా రింగు దాంట్లోది పెట్టి చక్కగా దాన్ని మళ్ళీ మూత పెట్టి చాలా గొప్పగా. ఏమండి, అంతేనా? నీకు ఇచ్చిన పేపర్లో చుట్టిస్తారా? చుట్టేవారు కదా మీకు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు. చిన్న మనం కూరగాయల సంచులు కదా, కవర్లో వేసిస్తారు. మీకు పట్టుకోండి అని ఇస్తారా? కవర్లో వేసిస్తారా? ఎవరు? అందువల్లే నువ్వు ఘనమైనటువంటి ఇవి ఘనహీనమైనవి, ఇవి శిథిలమైపోయేవి, నాశనమైపోయేవి. వీటికి ముగింపు ఉంది, మనకు ముగింపు లేదు. అందువల్ల ఈ ఘనహీనమైనవి ఘనమైనటువంటి నీకు. ఎందుకంటే ఆయన వధువు అంటే, ఆయన యొక్క పిల్లలంటే, సరశక్తి పిల్లలంటే ఎంతో ఘనమైన వారు. మీకు ఆ విలువ తెలియదు. మీకు ఎంతో ఘనమైన వారంటే రాబోయే రాజ్యానికి వారసులు, రాజ సంతానం మనం, పక్షిరాజు పిల్లలు, రాజు పిల్లలం మనం. ఆయన యొక్క పిల్లలమైన మనకు ఘనమైనటువంటి గృహములలో మనము నివసించబోతున్నాం. దాన్ని మనం నమ్ముతున్నాం. కథగా తీసుకోం మనం. చెప్పారా కథ బాగుందని? కథగా తీసుకునేది కాదు ఇది. ఇది నీకు సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు నువ్వు కథగా తీసుకోకూడదు, నమ్మాలి. కాబట్టి పిల్లారు ఇక్కడ అందువల్లే ఈ లోకము, నశించేది లోకము, కాలిపోయేది లోకము, పాపపు లోకము పరిశుద్ధులకు యోగ్యమైంది కాదు. అందుకని మనకు యోగ్యమైనది ఏదంటే అంతఃపురమే. అందువల్ల మనకి ఈ లోకం యోగ్యమైనది కాదు. అందుకని ఎందుకంటే మన శరీరం ఘనమైన శరీరం పొందుకుంటాం, మహిమ శరీరం చూడండి. ఎంత డబ్బున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా, నీకు ఎంత పలుకుబడి ఉన్నా, ఎంతమంది లోక స్నేహితులున్నా, ఎన్ని ఉన్నా, ఒక దినాన మరణించడం అనేది తప్పదు. మరణాన్ని చూడకుండా ఎవరు వెళ్ళలేరు. వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళు ఎంత కలిగి ఉన్నా ఏది కూడా వాళ్ళతో రాదు. ఇప్పటికీ కూడా రాజులు కట్టిన కోటలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, వాళ్ళు వాడిన కత్తులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు లేరు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లరా, అందువల్ల లోకములు వీళ్ళందరూ కూడా ఎన్నో కలిగి ఉన్నప్పటికీ కూడా మరణం అనేటువంటి దాన్ని జయించలేదు. కాబట్టి అందువల్లే వాళ్ళు ఘనహీనమైన వారుగా పిలువబడుతున్నారు. అందుకని ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైనటువంటి పాత్రలు ఉన్నాయి. అందువల్ల మనమైతే ఆయన రక్తము చేత కడగబడినటువంటి మన పాపములన్నీ కూడా ఆయన రక్తములో ఉతకబడి మనం పరిశుద్ధపరచబడిన వారమై మహిమ శరీరాన్ని ధరించుకుని ఉండేవారం. కాబట్టి మనము ఆ అంతఃపురములోనికి బంగారు వీధులు కలిగినటువంటి ఆ పట్టణంలో ఏమండి మన పాదాల కింద ఉంటుంది అనమాట బంగారం. మన పాదాల కింద ఏముంటుంది చెప్పండి? బంగారం ఉంటుంది. ఆ పాదాల కింద ఏముంటుంది?
బంగారు వీధుల్లో మనం నడుస్తూ ఉంటాం. ఇక్కడ ఈ లోకంలో మనుషులు ముక్కుల్లా, చెవిల్లా, మెన్నా, ఏమండి చేతుల్లా అక్కడ ఇక్కడ ఉంటుంటాయి. కానీ మనకి ఎక్కడ ఉంది చెప్పండి? మన పాదాల కింద అక్కడించబడి గొప్ప పట్టణము, అక్కడ అద్భుతమైన పట్టణము, 12 పునాదులు కలిగిన పట్టణము, మనం నివసించడానికి యోగ్యమైంది అదే. ఈ లోకములు ఇవన్నీ యోగ్యమైనవి కాదు. అందువల్ల ఇది చూసినప్పుడు మనకి ఇది యోగ్యమైనది ఏం కాదులేరా, అది కదా మనకు యోగ్యమైంది, అక్కడ ఉంది కదా, ఇదేముందిరా అనిపిస్తుంటది అనమాట నీకు. అలాగా ఇది అది అసలు ఆలోచన రాకుండా ఇదే ఈ లోకమే నాది, లోకమే నాది అని నీకు అనిపిస్తూ ఉన్నట్టే నువ్వు మర్చితలో ఉన్నట్టే. అమర్త్యమైనది ఏమిటంటే నాశనం లేనిది ముఖ్యమైనది. అందుకనే అసలే మరణము తర్వాత అసలైన దారమవుతుంది భూమి మీద. కానీ మనం మరణమును చూడకుండా కొనుక్కోబడి హల్లెలూయా. మరణం అంటే ఏమిటో మనకి తెలియదు. శరీరం బాబు ఏలియా అలాగే వెళ్ళిపోయారు. అందుకని బైబిల్లో పిల్లారా ఆనోకు మరణాన్ని చూడకుండా కొనుక్కోబడ్డాడు. ఏలియా మరణాన్ని చూడకుండా కొనుక్కోబడ్డాడు. ఏలియా మరణాన్ని చూడకుండా అంటే బైబిల్లో, అలాగే బైబిల్లో పునరుద్ధానం. మరి మన పితరులు మెస్సయ్య సిలువ వేయబడినప్పుడు మన పితరులు లేచారు, మెస్సయ్య పునరుద్ధానం చెందారు. మెస్సయ్య కూడా మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. మరణం చూడకుండా కొనుక్కోబడిన వారు 3: ఆనోకు, ఏలియా, మెస్సయ్య. మెస్సయ్య కూడా మరణించాడు కదండి అనొచ్చు. మరణించాడు, లెగిచి 40 రోజులు కనపడ్డాడు ఆయన. మరి పైకి ఎలా వెళ్ళాడు? మరణం చూడకుండా వెళ్ళాడా లేదా? 40 దినాల వరకు ఉండలేదు అనుకోండి మీరు అన్నట్టు కరెక్టే. మరణించి వెళ్ళిపోయాడు అనొచ్చు. మరణించిన తర్వాత కూడా 40 రోజులు ఉంటాడు ఆయన భూమి. పునరుద్ధానాలన్నీ 6: 1 ఆనోకు, 2 ఏలియా, 3 మన పితరులు, ఏమండి 4 మెస్సయ్య లేచాడా, 5 మనము, 6 మోషే, ఏలియా. 60 ఏళ్ల పాలన తర్వాత ఉంటుంది, అది 7. కాబట్టి పిల్లలు మనం ఆలోచించేయండి. అందువల్లే మనం ఈ లోకస్తులం కాదు. అందువల్లే మనము ఈ లోకంలో అందుకని లోకంలో మన పరిస్థితి కూడా మనకి ఇది నాశనం అయిపోద్ది, బుడిద కుప్పగా మారిపోద్ది అని ఆలోచనలే మనకు కలుగుతుంటాయి. ఈ లోక సమయం వాటి మీద మనకేమి ప్రేమ కలగదు. ధనవంతుడు గొప్ప బిల్డింగ్ ఉండి, చాలా గొప్ప అంతస్తులో ఉండి, అతడు ధనవంతుడు 2-3 కార్లు ఇంటి ముందు ఉండి, కొడుకు ఒక బండి, కూతురుకు ఒక బండి, తనకు ఒక బండి, లేకపోతే తనకు ఒక కారు, వీళ్ళకి ఒక కారు, కూతురు ఇలా కలిగి ఆ బిల్డింగ్ కింద అలా ఉంటాయి అన్నమాట, గుహలో ఉన్నట్టు ఉంటాయి. వాళ్ళందరూ చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగా బతుకుతున్నారు, మంచి జీవితం, నా పిల్లలు కూడా సంపాదించి ఎప్పుడు అలా కడతారా, మేము ఎప్పుడు అలా కట్టుకుంటామా అని ఆలస్యంలో ఊహల్లోకి వెళ్తున్నావంటే నువ్వు ఇంకా మరిచితులో ఉన్నట్టే లెక్క. అది చూడగానే నేను ఎత్తబడిపోయిన తర్వాత ఇవన్నీ కూడా శిథిలమైపోతాయి. వాళ్ళు తర్వాత ఉగ్రతలో పడి తర్వాత వాటన్నిటిని బట్టి ఏడుస్తారు. అలాంటివి నువ్వు ఏ వర్తమానం విన్నామో అలాంటి తలంపులే కలుగుతుంటాయి. వాళ్ళే ఎత్తబడతారు పైకి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావో నువ్వు ఆలోచించు. మహిమరూపము గమారే యాశువతనుంగునా నేను యాశువతనుంగునా మహిమరూపము గమారే యాశువతనుంగునా నేను యాశువతనుంగునా మా దేవుడారమెల్లప్పుడు బలహీనమై హల్లెలూయా. మా దేవుడారమెల్లప్పుడు బలహీనమై నశించు
చేతులతో చేయబడని చేతులతో చేయబడని నిత్య గృహములో జీవించెదను నిత్య మహిమలో జీవించెదను మహిమా రూప మోగమారు యాశువతో నుందును నేను యాశువతో నుందును మహిమా రూప మోగమారు యాశువతో నుందును నేను యాశువతో నుందును సమసేలేని మనుషుడు శోధనలు బలములుంది సమసేలేని మనుషుడు శోధనలు బలములుంది ఆదరించని ఆదరణకర్త ఆదరించని ఆదరణకర్త ఆత్మనాలు నివసించెను ఆత్మనాలు నివసించెను మహిమ రూప మోగమారి యాశువతో నుందును నేను యాశువతో నుందును లరా అందుకనే ఈ లోకము ముగించబడి ఆయన రాజ్యం ఆరంభమయ్యే కాలంలో మనం ఉన్నాము ఈ లోక శరీరం ముగించబడి ఈ శరీరం ముగించబడి నూతన శరీరం ఆరంభమయ్యే కాలంలో ఉన్నాము ఇదే తెల్లవారుజాము అందుకనే తెల్లవారుజాములో ఏం జరుగుతుందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తెల్లవారుజాములో ఏం జరుగుతుందో చెప్పండి చీకటి పోయి వెలుగు వచ్చేస్తుంది అంటే వెలుగు ఏం చేస్తే చెప్పండి చీకటిని సూర్యుడు కనపడడు కానీ వెలుగు కనపడుతుంది సూర్యుడు వెలుగు చీకటిని మింగేస్తాయి ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది ఇప్పుడు అందుకనే పిల్లారా రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది అందుకని ఇప్పుడు రాత్రి గతించిపోయి పగలు వచ్చే సమయంలో ఉన్నాం మనం ఇప్పుడు రాత్రి గతించిపోతుంది భూమి మీద పగలు రాబోతుంది రాత్రి అంటే ఈ లోకము అందుకని ఈ శరీరము గతించిపోయి ఆ పగడి సంబంధమైన శరీరం వచ్చేస్తాం ఎత్తబడతాం పైకి మన ఎత్తబడిన తర్వాత ఈ రాత్రి అయినటువంటి చీకటి లోకము పాపపు లోకము ఇది పోయి పాపము లేనటువంటి రాత్రి లేనటువంటి రాజ్యం రాబోతుంది అంటే ఇక్కడ ఒకటి ముగించబడి అంటే సాతాను సంబంధమైనటువంటిది ముగించబడి ఇక మెస్సైజ్ ఆరంభం కాబోతుంది ఎందుకంటే 6000 సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరం కాదు వాడు సాతాను ఏం చేశాడు చెప్పండి మాయమాటలు చెప్పి అవ్వని మోసగించి వాడు ఆ తర్వాత ఆదాము వీళ్ళు ఆ ఫలాలు తినడం వల్ల సమస్తం కూడా చీకట్లోకి వెళ్ళిపోయింది శాపం కిందకి వెళ్ళిపోయింది మరణము క్రిందకి వెళ్ళిపోయింది దుఃఖము క్రిందకు వెళ్ళిపోయింది కన్నీరు కిందకి వ్యాధుల కిందకి శోధనల కిందకి అన్నిటి కిందకి వచ్చేసింది ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే ఆదాము అవ్వల వల్ల ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఆయన వచ్చి ఆ దుఃఖములను మరణమును వేదనలను ఏమండి వ్యాధులను అన్నిటిని కూడా కన్నిటికి అన్నిటిని కూడా ముగించి కన్నీరు లేదు వ్యాధులు లేదు మరణము లేదు ఇప్పుడు అది ఆరంభమయ్యే కాలంలో దుఃఖ దినములు సమాప్తమైపోయి ఏమండి పరిశుద్ధాత్మ ఆనందముతో కూడినటువంటి ఆయన రాజ్యం ఆరంభమైనటువంటి కాలంలో మనం అందుకు పౌలు గారు రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నాం ఇప్పుడు ఈ కాలాన్ని మనం గుర్తు మిగతా సంఘాలకు తెలియదు ఇంకా లోకాన్ని సువార్త బోధించుకోవాలా ఇంకా లోకాన్ని సువార్త బోధించుకోవాలా ఆత్మను రక్షించాలా
నశించిపోతున్నాయి, వాళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళు నశించిపోతున్నారు. అందరూ మారాక కానీ ఆ రక్షణ ఆయన రాకడం జరగదు. అంత బైబిల్ విరుద్ధమని. అందరు మారాకే రక్షణ ఆయన రాకడ జరుగుతుందని బైబిల్ ఏం చెప్పట్లా. అప్పుడు అందరూ రక్షించబడతారన్నారు బైబిల్లో. కొద్ది మందే రక్షించబడతారు. మెస్సీని అడిగారు ఎంతమంది రక్షించబడతారు, కొద్ది మంది అని చెప్పాడు. అనేక మంది రక్షించబడతారని చెప్పలా. మరి అందరూ రక్షించబడే పడితే భూమి నాశనం చేయాల్సిన పని లేదు. భూమిని ఏం చేయాల్సిన పని లేదు, మరి నాశనం చేయాల్సిన పని లేదు. మరి నాశనం చేయాల్సిన పని లేకపోతే మరి మూడో ప్రపంచ యుద్ధం ఇవన్నీ అవసరం లేదు కదా. కాబట్టి ఉంటారు, లోకం ఉంటుంది, తీర్చిపెడతారు. కానీ మనం ఎక్కడున్నామంటే ఆయన కార్యము మారిన కాలంలో 6 దినములు ఆయన 6 దినములు ఆయన ఏం చేసే చెప్పండి, శ్రమ పడ్డాడు. 7వ దినాన ఇప్పుడు కూడా అంతే. ఇక మనం శ్రమ పడే కాలం అయిపోయింది. మనం ఏళ్ళు ఆయన రాజ్యంలో విశ్రాంతి తీసుకున్నాం. వ్యాధుల వల్ల శ్రమ పడ్డాం, నిందల వల్ల శ్రమ పడ్డాం, మరణం వల్ల శ్రమ పడ్డాం, అవమానం వల్ల శ్రమ పడ్డాం. మెస్సీ కోసం నిన్ను ఆయన ఆరాధించనీయకుండా శ్రమ పెట్టుండొచ్చు. చాలా మంది ఆ మెస్సీ కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరిగాయి. ఇంక ఇప్పుడు అది లేదుక. రాబోయేది నూతనమైనది. 8 అంటే నూతన సృష్టి. హల్లెలూయా. అందుకని పిల్లారా, ఈ లోకానికి ఒక ముగింపు, 1000 ఏళ్ల పాలనకు ఆరంభము, ఈ శరీరానికి ఒక ముగింపు, ఏమండి మహిమ శరీరానికి ఒక ఆరంభము ఉన్న సమయంలో మార్పు చెందే కాలంలో మన శరీరం ఎలా మారుతుందో భూమి కూడా అలాగ మారుతుంది. భూమి అలాగ ఉండదు, ఈ శరీరం ఎలాగూడదు, కానీ మహిమ శరీరంగా మారుతుంది. అంటే మరణం లేని శరీరముగా యవ్వనస్తులుగా మారిపోతారు. ఎప్పుడు ఇక వృద్ధాప్యం అనేది ఉండదు. ఏదోలో కూడా వృద్ధాప్యం లేకుండా ఉండేవారు, కానీ ఆ ఫలము తినడం వలన, ఆ చెడు పని చేయడం వలన, అంటే అవ్వ సర్పముతో కూడడం వలన, వాడు పుట్టడం వలన, ఆ కోపము, ఆ నరహత్య, అలాంటివన్నీ కూడా భూమి మీదకి వచ్చాయి. కయ్యూని వల్ల ఇవన్నీ, కయ్యూనే వాడి సంతానం, వాడు ఇవన్నీ వచ్చాయి. అందుకని వాడి శాపగ్రస్తుడు. వాడికి ఒక ముద్ర వేయబడింది, మృగం యొక్క ముద్ర. ఇప్పుడు మెస్సేజ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము నూతనమైన దానిలోనికి మనం. అందుకని ఎప్పటికప్పుడు ఈ రోజు ఉగ్రత వస్తుందేమో, ఈరోజు ఉగ్రత అయితే, ఈ దినాన్ని ఉగ్రత అయితే అన్నట్టుగా. కాబట్టి ఉగ్రత జరిగితే నేను నశించిపోతానేమో. కాబట్టి తప్పించుకోవాలంటే ఏమండి, నేనేం కలిగి ఉండాలి? ప్రార్థన, ప్రేమ కలిగి ఉండాలి. నాలో ఉన్నాయా లేదని ప్రతిరోజు చూసుకుంటుండాలి. ఈ రోజే అయినా లోకం నాశనం అయిపోద్దాం అన్నట్టుగా దాన్ని తప్పించుద్ది. ఆ శరీరం మారిపోయేది ముందే కాబట్టి ఆ శరీరం మారడానికి నేను ఆ విధంగా భక్తి కలిగి ఉండాలని ఏ రోజుకు ఆ రోజు ఆ విధంగా అనుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఆయన నామనిస్తాం. ఎప్పుడో జరుగుతులే, ఎప్పుడో వస్తుందిలే, ఏదో పలానా సంవత్సరం అంటున్నారు కదా, ఇంకా టైం ఉందో కదా అని అనుకోకండి. నువ్వు చల్లారిపోతావు అలా అనుకుంటే, దిగజారిపోతావు అలా అనుకుంటే. ఏ రోజుకు ఆ రోజు ఈ రోజే నాశనం వస్తే, ఈ రోజే శ్రమకాలం ఆరంభమైంది అన్నట్టుగా మనసులో అనుకొని బ్రహ్మం గారు అంటారు, ఈ రోజు ఆయన రాకడ జరుగుద్ది అన్నట్టుగా, ఈ రోజు ఎత్తబాటు జరిగిద్ది అన్నట్టుగా మీరు జీవించండి. అలాగే నువ్వు కూడా ఈ భూమి శ్రమలు రాబోతున్నాయి, ఈ దినాల్లో ఎత్తబాటు జరిగిద్ది అన్నట్టుగా నువ్వు జీవిస్తుండాలి. ఇంకా టైం ఉంది నిర్లక్ష్యంగాను, సోమరితనంగాను, బద్ధకంగాను ఉన్నావంటే విడిచిపెట్టబడితే ప్రమాదం. అందుకనే చాలాసార్లు చెప్పడం జరిగింది, విడిచిపెట్టబడితే నిత్య శిక్షను అనుభవించాల్సి వస్తుంది. నీవు శిక్ష మనం చూసినట్లయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే వాడు చచ్చిపోయిన తర్వాత ఏమైపోయి చెప్పండి, శిక్ష పోయినట్టే. ఇది అలా కొన్నిసార్లు జైల్లో వేస్తారు, ఇన్ని సంవత్సరాలని. కొంతమంది మరణశిక్ష వేస్తారు, లేకపోతే 10 సంవత్సరాలను 5 సంవత్సరాలను శిక్ష. రేపు రాబోయే శిక్ష అలా ఉండదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నిత్య శిక్ష అనేది. అది 1000 సంవత్సరాలు ఉంటుంది, దాని పైన కూడా ఉండొచ్చు. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో మనం ఉంటాం. 1000 సంవత్సరాలు శిక్షించబడతానే ఉంటాం నరకంలో, అగ్ని చేత కాల్చివేయబడుతూనే ఉంటాం. అందుకనే నువ్వు ఎవరిస్తున్నాను మీరు కూడా అబ్బాయిల మీద మనసు కలిగి, ఆ ప్రేమ కలిగి నువ్వు పరలోకాన్ని పోగొట్టుకొని ఆ నిత్యశిక్షకు వెళ్ళిపోతావు. జాగ్రత్త చూసుకో.
మర్చిమైన వారి కోసం నశించే వారి మీద నువ్వు మనసు పెట్టుకుని నరకానికి వెళ్ళిపోతామని జాగ్రత్త చూసుకో. యవ్వనస్తుల పిల్లలు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు ఎవరైనా కానీ. అందుకని పిల్లారా జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ఓ చీకటి పోయి వెలుగు పగలొచ్చిన రీతిగానే మర్చిమైన శరీరం పోయి అమర్చమైన శరీరం. ఓ భూమి కూడా ఏమవుతుందో చెప్పండి, మర్చిమైనదంతా కూడా భూమి మీద తీసివేయబడుతుంది, అమర్చమైన సృష్టి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇక మరణం అనేది ఉండదు. అందుకని ఇక్కడ మరణమును ఆయన జయిస్తున్నాడు. అంటే వధువులో ఉండి ఆయనే మనకు విజయాన్ని ఇస్తున్నాడు. ఆయన హల్లెలూయా. అందుకని ఆయన కూడా 8వ దినములోనే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనం కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తాం. అందుకని ప్రకృతి కూడా చెప్తుంది అనమాట. అందుకని మెసేజ్ ఉంటే తెల్లవారుజామున ఏం జరుగుతుంది, చీకటి పోయి వెలుగు వచ్చింది. సేమ్ మెసేజ్ శరీరము మట్టి శరీరం పోయి మహిమ శరీరం వచ్చింది. అది తెలియడం కోసమే తెల్లవారుజామునే పునరుద్ధానం, సాయంకాలం కాదు, తెల్లవారుజామునే పునరుద్ధానం జరగడానికి అదే కాదు. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం.